పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కర్ణాటకలో తెలంగాణ డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు. ఉడుపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు పవన్. శ్రీకృష్ణ మఠం బృహత్ గీతోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరకామణిపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరమన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. దొంగను జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. 1,00,000 కోట్లు దోచుకున్న వాళ్ళకి ఈ కేసు చిన్నదేనన్నారు. చంద్రబాబు రెడ్ బుక్ సిద్ధాంతాలు అందరికీ తెలుసన్నారు కారుమూరి నాగేశ్వరరావు. యాదవ్లపై జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. టీడీఆర్ బాండ్లలో అవినీతి అంటూ తనపై ఆరోపణలు చేశారని, కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. జగన్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు వేమిరెడ్డి. వైవి సుబ్బారెడ్డి దగ్గర పనిచేస్తున్న అప్పన్నకు జీవనోపాధి కోసం 50,000 చెక్ ఇచ్చానని, సాయం చేస్తే తనపై నిందలు వేస్తున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు ఆ పార్టీ నేత అబ్బయ్య చౌదరి. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటారన్నారు అబ్బయ్య చౌదరి. ఈ నెల 11న ధర్మవరం నుంచి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కొనసాగుతుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. 25న అమరావతిలో బహిరంగ సభతో యాత్ర ముగుస్తుందన్నారు మాధవ్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారంటూ చంద్రగిరిలో వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టింది. రాష్ట్రంలోనే అత్యధికంగా 1.16 లక్షల సంతకాలను సేకరించారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.